ఆత్మతత్వాన్ని శ్రవణం చేసేందుకు, పరమాత్మతత్వాన్ని మననం చేసేందుకు సామర్థ్యం కలిగి ఉంటారు. వీరు కూడా జన్మ జన్మల ద్వారా వారి యొక్క సత్కర్మల ద్వారానో వారి యొక్క సాధనల ద్వారానో మనస్సును శుద్ధం చేసుకోగలిగి ఉంటారు. మనస్సును శుద్ధం చేసుకోగలిగిన వారు శుద్ధమైనటువంటి మనస్సుతో శ్రవణాన్ని చేయగలుగుతారు. అదే శుద్ధమైనటువంటి మనస్సుతో మననాన్ని కూడా చేయగలుగుతారు. శ్రవణ మననాలను చేయగలుగుతారు. ఆత్మస్వరూపాన్ని విని అర్థం చేసుకోగలుగుతారు. విన్న ఆత్మస్వరూపాన్ని మననం చేసుకునేటువంటి సామర్థ్యాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. వీరు కూడా క్రమంగా ధ్యానం వైపు మరలుతారు. ధ్యానం వైపు మరలి వారు తప్పకుండా ఆత్మసాక్షాత్కారాన్ని పొందుతారు. వీరు మధ్యమ స్థాయి సాధకులు. ఇంకా చివరి స్థాయి సాధకులు, వీరికి చిత్తశుద్ధి లేకపోవటం వలన చెప్పిన విషయం చెప్పినట్లు అర్థం కాకుండా ఉండటము, లేదా వేరే రకంగా అర్థం కావటము, లేదా సందేహాలు ఎక్కువ పీడిస్తూ ఉండటము, లేదా మనస్సు నిలవకపోవటము, ఇలాంటి బాధల్లో ఉంటారు. అందువలన వారు ఈ బాధలను పోగొట్టుకోవటానికి గురువుల ఉపదేశాలను విని, గురువులు చెప్పినట్లుగా అయ్యా మీరు సత్కర్మాచరణం చేసుకోండి అని గురువుల యొక్క ఆజ్ఞను అనుసరించి సత్కర్మాచరణం చేసుకునేటువంటి మార్గంలోనే ఉంటారు. ఆ మార్గంలో ఉండి ఆ సత్కర్మాచరణను పై స్థాయికి తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నంలో ఉంటారు. ఈ సత్కర్మాచరణను కర్మలతో ఆపేయకుండా, కర్మ ఫలితాలను ఇచ్చి ఈ సత్కర్మాచరణ ఆగిపోయేట్టు చేసుకోకుండా ఈ సత్కర్మాచరణను కర్మయోగంగా మార్చుకుంటారు. కర్మయోగం అని పరమాత్మ ఇంతకుముందు అధ్యాయాలలో చెప్పినటువంటి విధానంలో కర్మయోగంగా సత్కర్మాచరణను చేసుకుంటారు. ఈ కర్మయోగం ద్వారా క్రమంగా వారు కూడా శ్రవణ మననాలను చేసుకుని, అలాగే నిధిధ్యాసనం చేసుకుని ఆత్మసాక్షాత్కారాన్ని పొందగలిగే స్థాయికి ఎదుగుతారు.